ఓకే మాస్టర్స్. సో ఇప్పుడు మన యొక్క టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్. సో ఈరోజు మనం పంచుతున్నటువంటి జ్ఞానం వచ్చేసి మన బాడీ క్లాక్లో జీవ గడియారం, దేహం యొక్క గడియారం ఉంది కదా, దాంతో అనుసంధానం చేసుకొని ఏ అవయవాన్ని మనము ఈరోజు యాక్టివేట్ చేసుకోవాలి, అంటే ఏ అవయవానికి ఏ సమయం అనేది ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు క్లాసుల్లో అంటే సంక్షిప్తంగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ప్రతి ఒక్క అవయవానికి ఒక సమయం ఇవ్వబడింది. దేహంలో ప్రధాన 12 అవయవాలు ఉంటే 12 అవయవాలకు కూడా ప్రతి అవయవానికి కూడా ఒక సమయం ఉంది. సో ఆ ప్రకారంగా మనం ఈ కిందటి క్లాస్లో మనం తెలుసుకున్నది చిన్న ప్రేగులు, స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్కి ఇచ్చిన టైం ఏంటి అంటే 1 నుంచి 3, 1 గంట నుంచి 3 గంటల వరకు దానికి అత్యధికమైన శక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, అది మనం నేర్చుకున్నాం లాస్ట్ టైం. SI3 అదొక ఆకుప్రెజర్ పాయింట్ ఉంది, అద్భుతమైన పాయింట్. సో దాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో సో మనము తిన్నటువంటి ఆహారం, ఎస్పెషల్లీ ఆ 1, 2, 3 ఏంటంటే చిన్న ప్రేగుల సమయం. అది ఆ చిన్న ప్రేగుల సమయం అంటే ఏం చేస్తుందంటే ఆ టైంలో అదే గట్ అంటాం మనం, గట్ అని చెప్తాం కదా. సో గట్ అంటే చిన్న ప్రేగులు కూడా భాగమే. సో నెక్స్ట్ పెద్ద ప్రేగులు కూడా దాంట్లో భాగమే. బట్ చిన్న ప్రేగుల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, పెద్ద ప్రేగుల గురించి మొదటగా చెప్పుకున్నాం. మొట్టమొదటి క్లాస్ అక్కడే స్టార్ట్ అయింది, 5 to 7. ఓకే, పొద్దున్నే 5 నుంచి 7 పెద్ద ప్రేగులు. చిన్న ప్రేగులు వచ్చేసి మధ్యాహ్నము 1 నుంచి 3. ఆ టైంలో మనం ఆహారము, సో మంచి ఆహారం సేవించాలి. ఓకే, సో అన్ని రకాల ఆహారాలు అంటే మొట్టమొదటిగా ఈ కూరగాయలు, మన వెయిట్ ఎంత ఉందో, మన తూకం ఎంత ఉందో దానికి 5 రెట్ల కూరగాయలు తిని, ప్లస్ ఆహారం మన ఇంట్లో వండుకున్న ఆహారం తిని, ఎక్కువ అంటే ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు అలాంటివి తగ్గించుకొని, చివరిగా బటర్ మిల్క్ అంటే మజ్జిగతో అట్లా సమాప్తం చేసుకొని మధ్యాహ్నం భోజనం తినే సమయం వచ్చేసి 1 నుంచి 3. ఎందుకంటే ఎందుకు తినాలంటే ఆ సమయంలో మీ చిన్న ప్రేగు యాక్టివ్గా ఉంటుంది. మీరు అప్పుడు ఆహారం తీసుకుంటే కూడా బ్రహ్మాండంగా అరుగుతుంది, అది నీట్గా శుద్ధంగా అరిగిపోతుంది. సో ఎలాంటి అసిడిటీ, గ్యాస్ట్రిక్, ఇలాంటి యాసిడ్ రిఫ్లెక్స్, తర్వాత ఇంకా మిగతాది కోర్స్ కాన్స్టిపేషన్, విరేచనలు, ఇలాంటి మన పొట్టకు సంబంధించిన ఏ వ్యాధులు కూడా మన దగ్గర రావు. అందుకే అది దాని గురించి మనం చాలా పూర్తిగా అంటే దాని క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. అది చిన్న ప్రేగు గురించి. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం తెలుసుకుపోయేటటువంటి అవయవం ఏంటంటే, సో ఈ 1 నుంచి 3 దాటాక అప్పుడు జీర్ణ అంటే జీర్ణం అవుతూ ఉంటుంది. మనం తిన్నది కూడా ఆ 1 to 3 మధ్యలో పూర్తిగా జీర్ణం అవుతుంది. సో నెక్స్ట్ అది విసర్జన పోతుంది. సో కాబట్టి దాని తర్వాత 1 నుంచి 3 తర్వాత 3 నుంచి 5 సాయంకాలము ఏ అవయవానికి ఎక్కువగా, అంటే ఏ అవయవం ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది మా దేహంలో అంటే యూరిన్ బ్లాడర్. చూసుకోండి, దీని ఏ సమయం ఇది, బ్లాడర్, మూత్రాశయము, మీకు తెలిసే ఉంటుంది. సో మూత్రపిండాలు, మూత్రాశయం, రైట్. సో ఈ సమయం అనమాట ఈ యూరిన్ బ్లాడర్ అనేటువంటిది బ్లాడర్ సమయం కాబట్టి 3 నుంచి 5 సాయంత్రం బ్లాడర్ సమయం కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది, మనం ఇల్లంతా ఒక ఉదాహరణకి ఇల్లంతా ఓ రోజు ఉపయోగించుకుంటాం. పొద్దున్నే లేస్తానే ఇంటిని బాగా ఊడ్చడము, తుడచడం ఎందుకు చేస్తాం, శుభ్రం చేసుకోవాలి కదా. అంతవరకు ఉపయోగించుకున్నాము, ఒక రోజంతా ఉపయోగించుకున్నాము, నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని శుద్ధం చేసుకుంటే మళ్ళీ రెడీ అవుతుంది అది ఉపయోగించుకోవడానికి. లేదంటే అట్లే గలీజ్ ఉంటే మనకు దాని నుంచి చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు అవుతాయి, రోగాలు వస్తాయి, రకరకాలు వస్తాయి. అలా కాకుండా దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది కదా. సో దానికోసము ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఈ బ్లాడర్ సమయం అంటే అర్థం ఏంటంటే, మనం ఇప్పుడు తిన్నాం కదా, మనం తిన్నాము 1 నుంచి 3 మధ్యలో ఆహారం అంటే 1 నుంచి 2 కదా, 1 to 2 మధ్యలో మంచిగా ఒక పుష్టిగా భోజనం చేశాం కదా. అది మిడ్ డే మీల్స్ అంటాం. యాక్చువల్ చెప్పాలంటే అత్యధికంగా అంటే మీరు బాగా తినదలుచుకున్న అన్ని పదార్థాలు కూడా మంచిగా తినవలసిన సమయం అది 1 to 3. పొద్దున అంటారా, ఫ్రూట్స్, జస్ట్ ఫ్రూట్స్ చాలు. ఆ ఫ్రూట్స్ తిన్నామంటే ఎలా ఉంటుందంటే, రాత్రి మీరు ఫాస్టింగ్లో పెట్టి నైట్ అంతా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం కదా, మధ్యంతర ఉపవాసంలో పెట్టి రాత్రి 7 నుంచి పొద్దునే 9, 10 అంతవరకు కూడా పెడతాం. సో అప్పుడు 9 నుంచి 12 మధ్యలో, 11 మధ్యలో, 12 మధ్యలో ఈ ఫ్రూట్స్ బాగా మనం ఎంత కడుపు నిండా తినగలుగుతాం అంత తినాలి. మన వెయిట్ ఎంత ఉందో దానికి 10 రెట్లు తిన్నాం అనుకోండి.
సో దానికి మించిన గొప్ప డైట్ ఈ భూమి మీద ఏది లేదు. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ తింటాం కదా, తిన్నప్పుడు లోపల ఒకటి ఇన్స్టెంట్గా మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. దాంతోపాటు అదేం చేస్తుందంటే మన మెటబాలిజం లోపల అంటే జీవక్రియలు ఉంటాయి కదా, మెటబాలిక్ యాక్షన్స్ అన్ని చాలా ఫుల్గా యాక్టివేషన్ అయిపోతాయి. సో ఎలాంటి మందగొడితనం ఉండదు. అంటే జీర్ణ వ్యవస్థను, తర్వాత లోపల రక్త పరిసరను, రక్త ప్రసారాన్ని దేన్ని కూడా మందగొడిగా ఉంచదు అది. యాక్టివ్గా అన్ని యాక్టివ్ చేసేస్తుంది అనమాట. సో అందుకోసము తర్వాత ఆ సమయంలో మనం హెవీ లోడ్ వేయకూడదు. తొమ్మిది చెప్పాను నేను. ఎప్పుడు కూడా ఈ దోశ, పూరి చాలా మంది తింటూ ఉంటారు. సో నేనైతే ఎప్పుడు మనకు ఆ అలవాటు తప్పోయింది, చాలా సంవత్సరాల నుంచి కూడా తప్పించేశాం. అంటే అనవసరంగా ఇంకా అవకాశమే లేదు, బయటికి వెళ్ళాము ఎక్కడో తినాలి అంటేనే తింటాం కానీ అదర్వైజ్ ఫ్రూట్స్ ఆర్ ఎనఫ్. లేదు మీకు కావాలంటే కొద్ది కూరగాయలు, లేదు అయినా ఆ తిన్న ఆకలి అవుతుంటే కొద్దిగా టిఫిన్ తింటానంటే మీరు కొద్ది తినొచ్చు. తిన్నాక ఒక గంట వదిలేసి, ఫ్రూట్స్ తిన్నాక గంట వదిలేసి ఇంకొద్ది ఏదన్నా ఇంట్లో చేశారు, ఆ, తిన్నే తినాలి వాళ్ళు ఫీల్ అవుతారు ఇట్లా అని అనిపిస్తే ఇంకొద్దిగా తీసుకోవచ్చు అంతే. తప్పితే అది గ్యారెంటీ కంపల్సరీ ఏం కాదు అది. సో ఇలా చేసినటువంటి వాళ్ళకి సో అద్భుతమైన ఆరోగ్యం. అన్ని వ్యవస్థలు మన దేహంలో 11 శారీరక వ్యవస్థలు ఉన్నాయి. అర్థమైందా? శారీరక వ్యవస్థలు అంటే దాన్ని ఏమంటారంటే ఆర్గాన్ సిస్టమ్స్ అంటాం దాన్ని. ఈ బ్లడ్ సర్క్యులేషన్ నుంచి అంటే అదే జీర్ణ వ్యవస్థ, రక్త పరిసర వ్యవస్థ కదా. సో తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ అంటే దాన్ని రక్త పరిసర వ్యవస్థ అంటాం. తర్వాత మన యొక్క దాన్ని ఏమంటారు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. ఆ ఆ తర్వాత విసర్జన సిస్టమ్ అంటాము. తర్వాత బ్రీదింగ్ సిస్టమ్ అంటే శ్వాసకోశ వ్యవస్థ. సో ఇలాంటివన్నీ తీసుకుంటే మొత్తం 11 వ్యవస్థలు ఉన్నాయి. సో ఈ 11 వ్యవస్థలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి పొద్దున్నే మీరు తీసుకునేటువంటి ఆ యొక్క ఫ్రూట్స్ నుంచి. సరే, ఇప్పుడు 1 నుంచి 3 అయిపోయింది. 3 నుంచి 5 ఇప్పుడు ఏం సమయం ఇది అంటే ఊడ్చే సమయం. ఊడ్చే సమయం అంటే ఏం కావాలి అప్పుడు అంటే మనం తిన్నాము, తిన్న తర్వాత అది నిదానంగా జారుతుంది. ఓకే, తిన్న తర్వాత పూర్తిగా జీర్ణమయ్యాక ఎక్కడ గట్ అంటే ఏంటి, చిన్న ప్రేగులు, అక్కడ జీర్ణం అవుతుంది కదా. సంపూర్ణ జీర్ణం. సంపూర్ణ జీర్ణం అంటే ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ ఫైనల్గా దాని ఏమంటామంటే చివరి వ్యవస్థ, చివరి అంకం ఏది, జీర్ణ అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేటువంటి ఆ యొక్క ప్రాసెస్లో, ఆ యొక్క ప్రొసీజర్లో లాస్ట్ పాయింట్ వచ్చేసి చిన్న ప్రేగులు. అక్కడ మొత్తం జీర్ణమయ్యాక జీర్ణ రసం అనేది ఒకటి వస్తుంది. జీర్ణ రసం. ఆ జీర్ణ రసము నీట్గా నీట్గా అది బోన్ మ్యారోలోకి వెళ్ళిపోతుంది. అక్కడ విటమిన్లు మినరల్స్ ఏముంటే అన్నీ అక్కడికి బోన్ మ్యారోకి వెళ్ళిపోతాయి. అన్ని కలిసి బోన్ మ్యారోకి పోయి బోన్ మ్యారో ఉంది కదా. సో యొక్క ఆ ఏమంటారు ఈ యొక్క ఎముకల గుజ్జు అంటాం దాన్ని యాక్చువల్ చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రక్తం తయారవుతుంది. మనం జీర్ణం అయినాక వచ్చే రసం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? దాంట్లో చివరగా ఇంకేమన్నా మిగిలింటే అన్నిటినీ జీర్ణం చేసేది అంటే అన్నిటినీ ఒక రసంలాగా తయారు చేసేది బ్యాక్టీరియా. చివరగా బ్యాక్టీరియా, అదే గట్ బ్యాక్టీరియా అంటాం. చూసారా? సో ఆ గట్ బ్యాక్టీరియా ఉంటేనే ఇది కంప్లీట్గా ఒక రసంలాగా అంటే ఒక నీళ్ళలాగా లిక్విడ్ లాగా ద్రవంలాగా తయారైపోతుంది. ఇక అక్కడ ఏముండదు, మీరు తిన్నది అంతా ఏముండదు, మొత్తము రసంలాగా ఉంది. అక్కడ ఇంకా ఏదైనా కొన్ని జీర్ణం కానివి ఆ, అవి ఇవి ఉంటే కూడా ఏం చేస్తుందంటే పెద్ద ప్రేగు తోసేస్తుంది. దాంతోపాటు కొన్ని నీళ్లు కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ నీళ్ళ యొక్క శాతం కూడా ఉంటుంది కదా, మనం తాగింటాం కదా. సో ఇప్పుడు మనం నీళ్ళు ఎందుకు తాగుతామంటే 3 నుంచి 5 సమయంలో ఈ మూత్రాశయ సమయం అని చెప్పాం కదా, ఇప్పుడు ఇది యాక్టివ్గా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు నీళ్ళు తాగాలి. ఇప్పుడు మీ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే పెద్ద ప్రేగుకు సరైన నీరు అందుతుంది. ఓకే, చెప్పాలంటే 1 నుంచి 3 మధ్యలో మీరు ఆహారం తీసుకుంటారు కదా, 3 నుంచి 5 మధ్యలో మీకు ఏం కావాలంటే మల విసర్జన జరగాలి. చూడండి ఎలా ఉందో. మీకు యాక్చువల్గా ఆ సమయంలో మల విసర్జన జరిగి తీరాలి. యాక్చువల్గా మీరు ఎక్కడున్నా కానీ సరైన ఆహారం తీసుకుంటూ ఉంటే అలా జరుగుతుంది కదా. పొద్దున్నే మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సమయం ఉంది కదా, అది 7 to 9 అని చెప్పుకున్నాం. ఓకే, 7 to 9లో అప్పుడు వచ్చేసి మనకు పర్టికులర్గా పెద్ద ప్రేగు 5 to 7 అయిపోతుంది కదా. ఆ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ సమయం వచ్చేసి 7 to 9.
7 to 9లో మనకు ఆ, అప్పుడు అప్పుడు పనిచేసేటువంటిది ఏంటంటే ఎస్పెషల్లీ పొట్ట, స్టమక్ అని చెప్తాం. ఓకే. ఆ స్టమక్ అప్పుడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కొంత బ్రేక్ఫాస్ట్ ఈ ఫ్రూట్స్ రూపంలో ఇవ్వాలని చెప్పాం. కోర్స్ 9 to 11 అంటే అక్కడ మీకు స్ప్లీన్ టైం. స్ప్లీన్ స్ప్లీన్ అంటే ప్లీహం. అది రక్తాన్ని తయారు చేసేదానికి అదే కారణం అవుతుంది కదా. సో అది ఇంపార్టెంట్. అప్పుడు 11 to 1 వచ్చేసరికి రక్తం తయారైన దాన్ని అన్ని దేహంలో అన్ని అవయవాలు పంపించాలి కాబట్టి హృదయం యాక్టివ్గా ఉండాలి, అంటే గుండె. సో అలా మనం ఒకటొకటి చెప్పుకుంటూ వచ్చాం. సో దాంట్లో భాగంగా ఈరోజు చెప్పుకుంటుంది ఏంటంటే ఈ యొక్క బ్లాడర్ సమయం అంటే ఇక్కడ మీరు ఎక్కువగా ఫ్లూయిడ్ ఇవ్వాలి, అంటే నీళ్ళు తాగాలి బాగా. ఓకే. దీని ఏమంటారంటే 3 to 5 సమయంలో మీరు 1 to 3 మధ్యలో 1 to 2 తాగింటారు కదా, ఆహారం తినింటారు కదా. 1 hour గ్యాప్ వచ్చి ఉంటుంది. బహుశా 3, 3:30 ఆ సమయంలో మంచిగా కూర్చొని నీట్గా, ఓకే, గోరువెచ్చని నీళ్ళు, ఓకే, ఎంత తాగాలి? ఒక 500 ml, 1 లీటర్, ఓకే, 1 లీటర్ వరకు, అంటే 2 నుంచి 3 గ్లాసులు తాగొచ్చు. అది నిదానం కూర్చొని ఒక గుటిగా గుటిగా అది గోరువెచ్చని నీళ్లు తాగితే చూడండి ఎలా ఉందో. ఒకటి హైడ్రేషన్, రెండోది బ్లాడర్. ఆ బ్లాడర్లో ఇప్పటికే మనం తింటాం కదా, తిన్న తర్వాత అది అరిగిన తర్వాత రక్తంలోకి పోయాక రక్తం నుంచి రక్తం ఆ, ఇది మూత్రపిండాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఎక్కువ లవణాలు అన్నీ కూడా బ్లాడర్లోకి వచ్చి చేరింటాయి. చూసారా? అంటే మనం తిన్న తర్వాత అది రక్తంగా మారింది. రక్తం తర్వాత దాన్ని రక్తంలోకి వెళ్ళాక రక్తం అంతా ఆ, ఇది కిడ్నీ దగ్గరికి వెళ్ళింది. కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేసింది. చేసిన తర్వాత వచ్చిన ఎక్కువ లవణాలు, ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా, ఎక్సెస్, అధికం అధికం, వేస్ట్ కాదు. వేస్ట్ అనే పదం కొంతమంది ఉపయోగిస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఉపయోగించాం. ఎందుకంటే మనకు యూరిన్ యొక్క విలువ తెలుసు కదా, శివంబు యొక్క విలువ తెలుసు కాబట్టి మనం దాన్ని వేస్ట్, వృధా అని చెప్పం. అయితే అక్కడ వచ్చిన ఎక్సెస్ అధికమైనటువంటి లవణాలు, విటమిన్స్, ఇంకా తదితర ఎక్కువ ఏవైతే ఉన్నా అన్నీ కూడా కిడ్నీ ఫిల్టర్ చేసి బ్లాడర్లోకి పంపించేటది. చూసారా? బ్లాడర్లోకి పంపించాం కాబట్టి బ్లాడర్లో ఉంటాయి. సో ఆ సమయంలో ఇదంతా ప్రాసెస్ తయారవుతుంది అనమాట. ఇదంతా ప్రాసెస్ రెడీ అవుతూ ఉంటుంది ఆ సమయం కాబట్టి. అప్పుడు దగ్గర మీరు నీళ్ళు తాగారంటే బాగా, ఒకటి పెద్ద ప్రేగులకు నీళ్ళు బాగా నీళ్ళ శాతం పోతుంది. అక్కడి నుంచి ప్లస్ అవుట్ అవుతుంది మొత్తం విసర్జన బయటికి. అదేవిధంగా ఈ పక్క అంటే కిడ్నీ పక్క కూడా మీరు నీరు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఏవైనా కొన్ని లవణాలు అవి ఇవి ఆ, మిగిలి ఉంటే, అంటే ఫిల్టర్ అయ్యి కిడ్నీలో అక్కడే ఉంచబడతాయి. వాటిని కూడా ఫ్లష్ అవుట్ చేయాలి. వాటిని కూడా బయటికి పంపించాలి. లేదంటే ఏదైనా అంతే. ఇప్పుడు చూడండి, గాల్ బ్లాడర్లో కూడా అంతే. మనము గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ వస్తుంటాయి, మీరు చూసారా? అక్కడ కూడా ఏమైందంటే మనం తినే ఆహారం బట్టి, మనం తినే సమయాన్ని బట్టి ఆ యొక్క గాల్ బ్లాడర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎస్పెషల్లీ బైల్ అనేటువంటి రసం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉందనుకోండి, అది ఎక్కువ సమయం స్టోర్గా ఉంటే అది గట్టిగా తయారైపోయి స్టోన్స్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే. కిడ్నీలో కిడ్నీలో ఆ, అంటే ఫిల్టర్ అయిన తర్వాత వచ్చే లవణాలు విటమిన్స్ ఇవన్నీ కూడా అవి ఎలా అంటే నీళ్లు తాగకుండా, నీళ్ళు ఎక్కువగా అందించలేదంటే అవన్నీ అట్లే ఉండి గట్టి పడతాయి. అవి స్టోన్స్గా తయారవుతాయి. అలా వదలకూడదు. దానికి ఏం చేయాలి? ఈ 3 నుంచి 5 మధ్యలో మంచిగా నీళ్ళు తాగాలి. తాగేస్తే ఆ కిడ్నీలో ఫామ్ అయినటువంటి చిన్న చిన్న లవణాలు అవి కిడ్నీ ఫిల్టర్ అయ్యి వచ్చి ఉంటాయి కదా, మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మూత్రాశయంకి వస్తాయి. మూత్రాశయం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే. సో అది కావాలంటే మళ్ళీ మీరు రీ ఐ మీన్ లూపింగ్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే తిరిగి మళ్ళీ మనం దాన్ని సేవించవచ్చు. అదే శివంబు థెరపీ. రైట్. సో ఇది అర్థమైంది కదా. సో ఇలా చేసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. కాబట్టి సో ఈ సమయంలో ఏం చేయాలి అంటే మనకు యూరిన్ బ్లాడర్ యాక్టివ్ సమయం ఇది కాబట్టి 3 నుంచి 5 కాబట్టి సాయంకాలము ఈ టైంలో బాగా నీళ్లు తాగండి. ఈ ఎస్పెషల్లీ కిడ్నీ అండ్ బ్లాడర్ ఫంక్షనింగ్ జరిగే సమయం కాబట్టి దీన్ని సపోర్ట్ చేయండి అని చెప్తున్నాం. తర్వాత షార్ట్ వాక్, అంటే ఒక చిన్న వాక్, ఈ 3 to 5 మధ్యలో నీళ్ళు తాగుతాం కదా, ఆ టైంలో కూడా కొద్ది వాక్ చేసేసుకొని అట్లా వాక్ చేసేస్తే మీకు మూత్రము ఉంటే మూత్రం బయటికి పంపించండి. మలం కూడా తయారవుతుంది కాబట్టి ఆ టైంలో మలం కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో అద్భుతంగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇది చూడండి ఎలా ఉందో. సో ఇన్ని విషయాలు దీని మీద ఆధారపడ్డాయి కదా. మనం ఏం చేయకూడదు అంటే ఖచ్చితంగా ఏ ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ టైంలో కాఫీ తాగేది కొంతమందికి అలవాటు ఉంటుంది. సో 3 నుంచి 5 సమయంలో నీట్గా ఒక గ్లాస్ కాఫీ తాగుదాం అనుకుంటారు కదా, తాగకూడదు.
చూసారా? తాగారంటే మీకు ఖచ్చితంగా మీ ఆరోగ్యం దెబ్బతింటది. దాంట్లో కెఫిన్ అనేటువంటి ఒక విష పదార్థం ఉంటుంది. అవునా? సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకోకుండా, నేను చెప్పాను లైట్గా హాట్ వాటర్ తీసుకోమని చెప్పాను. 1 లీటర్, 3/4 లీటర్, 3 గ్లాసులు, 4 గ్లాసులు కూర్చొని నీట్గా మీరు నీళ్లు తాగాలి. అర్థమైందా? ఇది వెరీ ఇంపార్టెంట్. అది అలా ఏమైనా చేస్తూ పోతే మన బ్లాడర్ యొక్క ఆ పనితనం దెబ్బతింటది. అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆ సమయంలో మీకు మలం వచ్చినా మూత్రం వచ్చినా అలానే పెట్టుకోవద్దు. దాన్ని బయటికి పంపించేయాలి. ఎక్కువసేపు దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. వేరే పని మీద బిజీగా ఉండో లేకపోతే ఇంకోటో ఇంకోటో చేసి ఆఫీస్లో ఉన్నామని చెప్పి కదా. సో ఎక్కడో బిజీగా ఉన్నామని చెప్పి ఎక్కువసేపు మూత్రాన్ని పట్టుకొని కూర్చోవడము, ఎక్కువసేపు మలాన్ని అట్లే ఆపుకోవడము పొరపాటున కూడా చేయొద్దు ఈ సమయంలో. దాన్ని విసర్జన చేసేయాలి. తర్వాత ఏది కూడా హెవీ ఫుడ్స్ తినొద్దు. ఓకే? హెవీ ఫుడ్స్ ఆ టైంలో విసర్జన సమయం కదా. అంటే ఒక పక్కన మూత్రం బయటికి పంపించే సమయం, ఇంకో పక్కన ఈ యొక్క ఆ, ఈ పెద్ద ప్రేగులు కూడా మలాన్ని బయటికి పంపించే సమయం కాబట్టి ఎక్కువ ఏ ఆహారాన్ని లోపలికి పంపించొద్దు. హెవీ హెవీ ఫుడ్ తినొద్దు. ఇది అయిపోయిన తర్వాత కావాలంటే 4 నుంచి 5 సమయం ఉంది కదా, 4:30, 5 గంటలకు అప్పుడు తినండి మళ్ళీ. ఎందుకంటే అంత ఖాళీ అయిపోయి ఉంటుంది, పొట్ట ఖాళీ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఈట్. లైక్ స్నాక్స్ లాగా మనం చెప్పుకున్నాం కదా, స్నాక్స్ లాగా తినొచ్చు, అది బాగుంటుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ సమయంలో ఆ యొక్క ఈ బ్లాడర్ని ఇంకా యాక్టివ్ చేయడానికి మనం కూడా ఒక ఆకుప్రెజర్ పాయింట్ చెప్తాం. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇవన్నీ కూడా వేగవంతం అవుతాయి. విసర్జన ఒక పక్క మల విసర్జన, ఇంకో పక్కన మూత్ర విసర్జన కూడా రెడీ చేయడానికి. తర్వాత ఆ యొక్క బ్లాడర్ బాగా యాక్టివ్ వర్క్ చేస్తే, సో మొత్తం మనం ఏదైతే నీరు తీసుకొని ఫ్లష్ అవుట్ చేసి ఉంటామో అన్నీ కూడా బ్లాడర్ నుంచి బయటికి పోయేదానికి, ఆ యొక్క మార్గాన్ని ఈజీ చేయడానికి మనం ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ ఇస్తాం మీకు. దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ఈ సమయంలో బాగా ఒత్తుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది పాయింట్ ఎలా అనేది ఒక చిత్రం ద్వారా చూపిస్తాను మీకు. అది చూసుకొని మీరు దాన్ని యాక్టివ్ చేసుకోండి. కనిపిస్తుందా? ఇంకా లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఉమ్. అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ పాయింట్ చూడండి ఎక్కడ ఉందంటే, ఈ మోకాలు ఉంది కదా, మోకాలు ఎనికి భాగము, ముందర భాగం కాదు, ఎనికి భాగం. ఇక్కడ మీకు రాశాను, ఇంగ్లీష్లో కూడా పెట్టాను ఒక సెంటెన్స్. ఇన్ ద సెంటర్ ఆఫ్ ద క్రీజ్ అట్ ద రియర్ ఆఫ్ ద నీ బిట్వీన్ ది 2 లిగ్మెంట్స్. అర్థమైందా పాయింట్? కరెక్ట్గా ఈ యొక్క మోకాలు ఎనికి భాగము కరెక్ట్ సెంటర్లో ఎనికి భాగం చూడు, ఈ పాయింట్ ఇది. దీన్ని యూబీ పార్టీ అని చెప్తాం. యూరిన్ బ్లాడర్ అని ఒక మెరిడియన్ క్రాస్ అవుతుంటుంది ఇక్కడ. యూరిన్ బ్లాడర్ ఒక మెరిడియన్ ఉంది. మొత్తం మనకు ప్రధానమైన 12 మెరిడియన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 12 మెరిడియన్స్లో ఇది ఒక మెరిడియన్. ఈ మెరిడియన్కు ఒక యాక్టివ్ పాయింట్ ఇక్కడ గుర్తించడం జరిగింది. అది ఈ యూరిన్ బ్లాడర్ కోసమే. ఈ 3 నుంచి 5 సమయం ఉంది కదా, అప్పుడు అది యాక్టివ్గా ఉంది. దాన్ని ఇంకా మరికొంత యాక్టివ్గా, దానికి మరికొంత ఎనర్జీ మనం ప్రసారం చేస్తే, ఈ విధంగా ప్రెస్ చేయడం ద్వారా, చూసారా? అప్పుడు ఈ యొక్క ఈ పర్టికులర్ అంటే ఎంత లాభం అంటే, మనము ఆ మూత్రాన్ని సంపూర్ణంగా బయటికి పంపించి, ఈ పక్క మలాన్ని కూడా సంపూర్ణంగా బయటికి పంపించి, ఇంత అద్భుతమైనటువంటి ఆ యొక్క విసర్జన వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని యాక్టివ్ చేసుకోండి. ఏమీ లేదు, అక్కడ ఆ పర్టికులర్ దగ్గర మీరే ఒత్తుకోవచ్చు. సో వెనక్కి పక్కన, ఓకే, ఇట్లా ఈ యొక్క మీరు బొటన వేలు ఉపయోగించుకొని దాని మీద పెట్టాలి. పెట్టి ఒక శ్వాస తీసుకుంటూనే స్ట్రైట్లో ఒత్తాలి. గట్టిగా ఒత్తి పట్టుకోవాలి. ఒక 5 సెకండ్లు గట్టిగా ఒత్తి పట్టుకోవాలి. మళ్ళీ నిదానంగా వదిలేయాలి. శ్వాస తీసుకున్నప్పుడు ఇట్లా ఒత్తడం. ఒక ఒత్తినప్పుడు ఒక 5 సెకండ్లు అట్లే ఒత్తి పట్టుకోండి. శ్వాస తీసుకోండి. లోపలికి నిదానంగా శ్వాస తీసుకోండి. వదిలేటప్పుడు శ్వాస నిదానంగా వదిలేయండి. అట్లా ఒక 25 సార్లు. పొద్దున 25 సార్లు, సాయంత్రం 25 సార్లు. ఈ ఎస్పెషల్లీ ఈ టైంలో మాత్రమే. 3 నుంచి 5 సమయం ఉంది కదా సాయంకాలం, ఆ సమయంలో 25 నుంచి 30 సార్లు అవుతండి, పర్వాలేదు. అలా ఒత్తి పట్టుకోవడం, మళ్ళీ తీయడం, ప్రెజర్ అప్లై చేయడం, మళ్ళీ తీసుకోవడం, అలా ఈ ఆకు ప్రెజర్ పాయింట్ను మీరు యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం. అవి చేయడం వల్ల అంత లాభాలు ఉన్నాయి మనకి. ఓకే, రైట్, ఎస్. సో ఇది మనం చేశాం. చేయడం వల్ల మనకు ఏమేం ఫలితాలు ఉంటాయి అనేది చూడకపోతే, ఖచ్చితంగా మన యూరినరీ ఫంక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో దీన్ని మనము ఈ యొక్క ఆకుప్రెజర్ పాయింట్ UB40ని మనం యాక్టివేట్ చేయడం వలన మనకి ఈ యొక్క యూరిన్ బ్లాడర్ ఉంది కదా, దాని నుంచి వెళ్ళవలసింది, ఎస్పెషల్లీ విసర్జన వ్యవస్థ నుంచి బయటికి పోవాల్సిన మలము, మూత్రం ఉంది కదా, రెండు కూడా అద్భుతంగా బయటికి వెళ్తాయి.
యూరిన్ బ్లాడర్ హెల్త్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి దానికి సంబంధించిన జబ్బులు రావు. నెక్స్ట్, ఈ మనకు లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది చాలా మందికి. ఈ లోయర్ బ్యాక్ పెయిన్ సరి చేయడం జరుగుతుంది. చూసారా, దీనికి దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క UB40 మనం కరెక్ట్గా ఒత్తడం వలన మనం ఈ బ్లాడర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. మనకు తెలియదు, మనం అనుకుంటాం బ్యాక్ పెయిన్ అంటే ఎక్కడో మనకు బ్యాక్లో ఏదో ప్రాబ్లం ఉందేమో అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అలా కాదు. యూరిన్ బ్లాడర్లో ప్రాబ్లం ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, లోయర్ బ్యాక్ పెయిన్. దాన్ని కూడా ఇది తొలగిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా. అదొకటి. నెక్స్ట్, మన బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా? అంటే కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది కదా, ఇది మనం ఒత్తుకున్నప్పుడు బ్లాడర్ ఫంక్షన్ బాగుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగున్నట్టే. సో అది మనకు ఎంతో లాభం కలిగిస్తుంది. తర్వాత మనకు ఒత్తిడిని తొలగిస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఎమోషనల్ అయినా, అంటే భావాత్మకమైన లేదా దేహపరమైనటువంటి ఒత్తిడి ఏ ఉన్నా కానీ మొత్తం దాన్ని తొలగిస్తుంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా డీటాక్సిఫికేషన్ అని చెప్పాం. డీటాక్సిఫికేషన్ అంటే మీకు తెలిసిందే. అంటే మల విసర్జన, మూత్ర విసర్జన రెండు కూడా అద్భుతంగా జరుగుతాయి, దాంట్లో డౌట్ లేదు. తర్వాత నెక్స్ట్, ఎవరికైనా సయాటిగా లెగ్ పెయిన్ ఉంటే అది కూడా రిలీఫ్ అవుతుంది. చూసారా, దీన్ని ఇక్కడ ఈ యొక్క పాయింట్ని యాక్టివేట్ చేస్తే ఆ లాభం కూడా మీకు కలుగుతుందన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్. రైట్. సో దీనికి ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. దాంతోపాటు దీనికి సపోర్ట్గా ఉండే ఆహారాలు ఏమున్నాయి, ఏ ఆహారం తీసుకోవచ్చు తీసుకునేటప్పుడు, అంటే మధ్యాహ్నం తీసుకుంటాం కదా, మధ్యాహ్నం తినేటప్పుడు లేదా 4 గంటల సమయంలో మనం ఏదో కొంత ఆహారం లైట్గా స్నాక్స్ తీసుకున్న అలాంటి సమయంలో తీసుకున్నది కూడా ఏమేమి మనం ఏవి చేర్చుకుంటే మన ఆహార పట్టిలో ఏం చేర్చుకుంటే మంచిది అనేది చూస్తే, సో దీనికి కొన్ని పదార్థాలు ఉన్నాయి. దీనికి ఎస్పెషల్లీ బ్లూబెర్రీసు, వాటర్ మెలాన్ కదా, వాటర్ మెలాన్. తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ అంటే మనకు ఆరెంజెస్, లెమన్స్, ఆరెంజ్, లెమన్, గ్రేప్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్. సో దీంట్లో విటమిన్ సి రిచ్గా ఉంటుంది. సో యూరిన్ బ్లాడర్కు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూసే పదార్థాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత క్యారెట్స్. సో ఇవి కూడా చాలా, ఈ క్యారెట్ అనే దాంట్లో ఈ బీటా కెరటిన్ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఆ బీటా కెరటిన్ ఉండడం వలన మనకు ఈ యూరినరీ సిస్టమ్, యూరిన్ బ్లాడర్ కావచ్చు, మూత్రపిండం కావచ్చు, దానికి చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. తర్వాత గుమ్మడికాయ, దీంట్లో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. ఫైబర్ కూడా బాగుంటుంది. యూరిన్ బ్లాడర్ హెల్త్ కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అది గుమ్మడికాయ, గుర్తుపెట్టుకోండి. తర్వాత జింజర్, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఇది అంటే ఈ జింజర్ అనేది, దాన్ని కూడా మనం జింజర్ టీ రూపంలో కానీ పొద్దున్నే ఆహారంలో కొద్ది జింజర్ వేసుకోవడం కూరలో అట్లా, అంటే అల్లం అల్లం ఎక్కువ వాడడం మంచిది అనమాట. తర్వాత గ్రీన్ టీ ఈజ్ గుడ్. సో మీరు సాయంకాలం ఒక 4 గంటలకు తాగుతానంటే గ్రీన్ టీ తాగండి, దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా, ఇన్ఫ్లమేషన్ లేకుండా బ్లాడర్ వర్క్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది కూడా మీరు ఉపయోగించవచ్చు. తర్వాత యాపిల్ సైడ్ వినేగార్ అని చెప్తాం. ఇది యాపిల్ సైడ్ వినేగార్ అనేటువంటిది అదొక లిక్విడ్, దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు, దొరుకుతుంది. అది కూడా మీకు అమెజాన్లో అక్కడ దొరుకుతుంది. సో అయితే క్వాలిటీ ఉండే తీసుకోవాలి. అది పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో యూరిన్ బ్లాడర్లో పిహెచ్ లెవెల్ అద్భుతంగా పెడుతుంది. తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా తొలగిస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఇది. సో కాబట్టి ఇలాంటివి చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ, టీ కానీ, ఆల్కహాల్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, ఆర్టిఫిషియల్గా ఈ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే మనము ఈ ఏరేటెడ్ డ్రింక్స్ లైక్ పెప్సీ, కోకోలా ఇట్లాంటి పొరపాటున కూడా ముట్టకూడదు. అర్థమైందా? సో ఇది చేయండి చాలు, ఇంత పదార్థాలు ఉపయోగించుకోండి. సో ఇది చేస్తే మీకు ఎన్ని లాభాలు, మీకు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అన్ని లాభాలు మనకు కలుగుతాయి. సో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉండదు కదా, యూరినీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంటాయి, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూటీఐ, అవి కూడా ఉండవు, అవి కూడా తొలగిపోతాయి. ఇమ్యూన్ సిస్టమ్ అద్భుతంగా తయారవుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. ఎమోషనల్ టెన్షన్ కూడా ఉండదు. ఓకే. ఓవరాల్ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. మనకు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. డిటాక్సిఫికేషన్ బాగా జరిగి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. మీకు దీంట్లో కొన్ని వ్యాధులు చెప్తాను, వ్యాధుల పేర్లు. ఈ వ్యాధులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. దేని ద్వారా అంటే ఈ యొక్క మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని కరెక్ట్ ఫాలో అవుతే ఈ వ్యాధులు ఎస్పెషల్ చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. సో తెలిసో తెలియక డాక్టర్ దగ్గరికి పోయి ఉంటారు. సో వాళ్ళు ఇవన్నీ ఏం చేసుకోరు కాబట్టి ఈ వ్యాధులు వచ్చింటే వాటికి మళ్ళీ మెడిసిన్ తీసుకొని దాన్ని సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ చేసుకొని ఇక ఆపరేషన్ వరకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఏ వ్యాధులు వీటి నుంచి తొలగించుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పిన పద్ధతి కరెక్ట్ ఫాలో అవుతాయి అంటే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ, తర్వాత ఓవర్ యాక్టివ్గా బ్లాడరు, యూరినరీ, తర్వాత ఇంటెస్టిన్,
సిస్టిస్ అంటారు, ఇంటెస్టిన్ సిస్టిస్ అని ఒక వ్యాధి ఉంది. తర్వాత బ్లాడర్ స్టోన్స్, సిస్టిస్, పదే పదే రాత్రి పొద్దున యూరినేషన్ పదే పదే వస్తుంటుంది చూడండి ఎక్కువగా, అది. తర్వాత యూరిన్ ఎక్కువ ఆపుకోలేకపోవడము, అట్లాంటి ప్రాబ్లము. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ బ్లాడర్లో కానీ కిడ్నీలో కానీ స్టోన్స్ రాకుండా తయారవుతాయి. తర్వాత ప్రోస్టాటిస్ అని చెప్పి ఈ యొక్క పురుషుల్లో వ్యాధి వస్తుంటుంది, అది లేకుండా. బ్లా తర్వాత పెల్విక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అబ్డోమెన్ డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇట్లా. ఆ, తర్వాత బ్లాడర్ను దాన్ని పూర్తిగా ఎంటీ చేసుకోవడము, ఇట్లాంటి విషయాల్లో మీకు అద్భుతమైన హెల్ప్ జరుగుతుంది. ఎందుకంటే ఈబీ పార్టీ యొక్క ఎఫెక్ట్ అంత ఉంటుంది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఓవరాల్గా సమ్మరీ ఈరోజు చెప్పుకున్నవన్నీ మనం ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే మెయిన్ హైడ్రేషన్ బాగా చేయాలి, మంచిగా వాటర్ తాగాలి, ఆ సమయంలో యూబీ40ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేస్తే అద్భుతంగా మన యూరిన్ పూర్తిగా తొలగించబడుతుంది, యూరిన్ బ్లాడర్ నుంచి బయటికి వెళ్తుంది, ఎక్కువ ఎక్కువ లవణాలు, విటమిన్స్ ఏమన్నా అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ కూడా. తర్వాత ఈ యూరిన్ను ఎక్కువ లాంగ్ టైం పెట్టుకోవడం అలాంటిది ఎప్పుడు చేయొద్దు, బ్లాడరు ఫంక్షన్ దెబ్బతింటది, అలా చేయొద్దు. తర్వాత లైట్ ఎక్సర్సైజ్, లైట్ వాకింగ్ ఆ టైంలో ఉండడం చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్, బ్లాడర్ ఫంక్షన్ కూడా మంచిది. ఆకుప్రెజర్ పాయింట్ యూబీ40 ఖచ్చితంగా యాక్టివేట్ చేసి తీరాలి. ఇక ఆల్కహాలు, ఈ కెఫిన్ అంటే కాఫీ కానీ అలాంటివి ఏవి వాడకూడదు. సో అలా చేసినప్పుడు ఈ బ్లాడర్ ఫంక్షన్ని మనం కాపాడుకుంటాం. ఇది అల్టిమేట్గా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన సబ్జెక్టు. ఇవన్నీ అద్భుతంగా మీరు అందరూ ఫాలో కండి, దీన్ని అందరికీ పంపించండి ఈ యొక్క వీడియోని. సో వాళ్ళు దీన్ని కరెక్ట్గా ఫాలో అయితే, మనం చెప్పుకున్న ఈ విషయాలు ఫాలో అయితే, వాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి పోయే అవసరం రాదు. సో ఎంతో అద్భుతమైన ఆరోగ్యం అంటే చిన్న చిన్న టెక్నిక్సే ఇవన్నీ కూడా. సమగ్ర జీవనశైలిలో మన వేదికలో మనం దీన్ని పంచుతూ ఉంటాం ప్రతినిత్యం. మనం ఎందుకు పంచుతామంటే, సో దీని నుంచి అంత ప్రయోజనాలు ఉన్నాయి. సో ఇవి ఇంకా ఎక్కడ మనకు దొరకవు, ఇట్లాంటి సబ్జెక్ట్ మనకు దొరకదు, ఎతికితే కూడా దొరకదు. సో అలాంటిది మనం ఈ వేదికలో మనం పంచుతున్నామంటే, దీన్ని విశిష్టంగా మీరు ఈ వీడియోను వచ్చాక లైక్ చేస్తూ, కామెంట్ ఇస్తూ అనేక మందికి, అనేక ఫ్రెండ్స్కి పంపించాలి. సింపుల్ చూడండి, మనం ఏ పదార్థాలు తినాలి, ఎలా మనం నడుచుకోవాలి, ఈ సమయంలో ఏం చేయాలి, 3 నుంచి 5 మధ్యలో మనం ఏం చేయాలి, ఈ ఆకుప్రెజర్ పాయింట్ ఎక్కడ ఉంది, దాన్ని యాక్టివేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా సింపుల్ పద్ధతులే. అయితే అవి తెలియదు, ఆ టెక్నాలజీ తెలియదు. అది మనం ఈరోజు మనం అందరికీ సంపూర్ణంగా తెలియజేశాం. మీరు అందరూ ఫాలో అవుతూ అందరికీ ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుచు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు కూడా చాలా అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం మేము. మీరు ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్లు 5 to 7 పెద్ద ప్రేగు సమయం అన్నారు కదా సార్. అప్పటి నుంచి పొద్దున సెషన్ అయిపోయిన తర్వాత 5 తర్వాత మీరు చెప్పినట్టు గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఆ టైంలో మనం మూమెంట్ ఇవ్వడం వల్ల బాడీకి ఒక 10 మినిట్స్ లోనే ఫ్రీ మోషన్ అయిపోతుంది సార్. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు ఎల్ఐ ఫోర్ పాయింట్ కూడా యాక్టివేట్ చేయాలి మీరు ఆ టైంలో. ఓకే సార్. ఎల్ఐ4 పాయింట్ చెప్పాను కదా, అంటే ఆ పెద్ద ప్రేగు పాయింట్ ఉంది, ఎల్ఐ4 లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ 4 అంటే ఇక్కడ వస్తుంది కరెక్ట్గా. ఓకే, ఈ డెంట్ వస్తుంది కదా, డెంట్లో ఇది అవును ఎల్ఐ4 సార్. అంటాం. సో దాన్ని ఎల్ఐ4 ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి ఆ టైంలో. ఒక 10 సార్లు 20 సార్లు ఒత్తుకున్నామంటే నీట్గా, ఇక మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఇక ఓకే. శివంబు చేసుకునే వాళ్ళకి అది ఇంకా అద్భుతం, దాంట్లో డౌటే లేదు. ఎస్, చెప్పండి. ఈ రోజు చెప్పినట్టు కూడా ఈ 3 to 5 కూడా హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తాం సార్. ఎస్, ఈ- ఆ, సార్ మనకు కవిత మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి కవిత మేడం. మాట్లాడండి. సార్ బాగున్నారు సార్. ఎస్ మా, ఆల్వేస్. అది ఒక కాళ్ళ 2 కాళ్ళ సార్ రెండు చేసుకోవాలి సార్. రెండు కాళ్ళు, 2 కాళ్ళలో. 2 కాళ్ళు చేస్తారు సార్. 2 కాళ్ళు, అవును. అంటే పొద్దున్నే తాగుతాం సార్ హాట్ వాటర్, ఉమ్. పొద్దున్నే లేస్తానే మళ్ళీ అంటే నెక్స్ట్ నెక్స్ట్ సమయం ఇదే. మీరు 3 పొద్దున్న గంటలు. తాగారు కదా, తర్వాత కూడా గంటకు ఒకసారి ఒక గ్లాస్ తాగమని చెప్పాం. ఆహారం ముందు 1 గంట ముందు, ఆహారం తర్వాత 1 గంట ముందు, తినే ముందు 1 గంట వదిలేసి, అంటే అట్లీస్ట్ 40 నిమిషాలు ముందు, 40 నిమిషాల తర్వాత 1 గ్లాస్ తాగమని చెప్పాం. తాగేటప్పుడు మొత్తం కూడా ఎప్పుడు కూడా గోరువెచ్చని తాగితే మంచిది దేహానికి. రైట్. అవును సార్. అయితే అవును సార్. ఈ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవాలి. సాయంత్రం 3 నుంచి 5 లోపు. అవును, అవును. అవును సార్. అవును. ఎస్. నాకు ఈ చేతికి అదే షుగర్ ఉన్నదేమని పోయింటే సార్ 180 అట్లా వచ్చింది. కండరాల డాక్టర్ దగ్గరికి పోయింటే
ఏమైనా ఎముకలది అయితే ప్రాబ్లం లేదన్నారు సార్. మరి సార్ అట్లాంటివి ఏమి ఉండవమ్మా, ఏమి ఉండదు. మీరు కరెక్ట్గా శివంబు థెరపీ చేయండి, అన్ని పోతాయి. చెప్తున్నాను సార్. పొద్దున్నే పొద్దున్నే తాగుతున్నాను సార్. చేయండి. తర్వాత ఆహారం కరెక్ట్గా తీసుకోండి. నేను చెప్పిన పొద్దున ఆహారం ఏం తీసుకోవాలి, మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, రాత్రి ఏం తీసుకోవాలి చెప్పాం కదా, అవి ఫాలో అవును. అవ్వండి చాలు. ఇంక ఏ డాక్టర్తో ఏం పనిది మీకు? పొద్దున్నే అంటే సార్ పొద్దున్నే మామూలుగా అయిపోయి అవన్నీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయకూడదు. రిపీట్ చేస్తే తప్పు అవుతుంది, వేదిక అర్థం పోతుంది. సరే 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 సార్. ఎస్, రైట్. మాస్టర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఈరోజు చెప్పిన దాంట్లో? డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్తో మాట్లాడాలనుకుంటే. లేదంటే మనం మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నాం. సార్కి తమిళ సెషన్ ఉంటుంది మాస్టర్స్. ఓకే సార్, ఈ రోజు కూడా చాలా అద్భుతమైన సార్ మనకు హ్యాండ్ రైజ్ చేశారు. విమల మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. చాలా బాగా చెప్తారు సార్ మీరు అన్ని దాంట్లోనూ, అన్ని ఆరోగ్యం గురించి బాగా చాలా చాలా అంత బాగా చెప్తున్నారు సార్. నాకు డౌట్ ఒకటి, ఇది లేడీస్ కి గర్భాశయం తీసేస్తారు కదా, వాళ్ళకి యూరిన్ కంట్రోల్ చేసుకునే కాదు, చలికాలంలో అంటే ఎక్కువ అవుతుంది, అది లీక్ అయిపోతుంది సార్. మా అమ్మగారికి అట్లా అయిందా, కంట్రోల్ చేసుకోకుండా దానంతట లీక్ అయిపోయేది. అదే మీరు ఇప్పుడు చెప్పాం కదా, ఈరోజు చెప్పినట్టుగా చేయండి. UB40 ఒక ఆకుప్రెజర్ పాయింట్ ఉంచండి. UB40 ఈరోజు చెప్పాను కదా నేను, యూరిన్ బ్లాడర్ మెరిడియన్ లో ఆ పాయింట్ కరెక్ట్ ఒత్తు ఉంటే ఆ యొక్క యూరిన్ బ్లాడర్ ఫంక్షన్, యూరిన్ బ్లాడర్ అనేటువంటి అవయవం ఉంది కదా, అదిగా గట్టిగా తయారవుతుంది. అంటే స్ట్రెంత్, దానికి మంచి స్ట్రెంత్ వస్తుంది. ఓకే సార్. అప్పుడు మీరు చెప్పిన ఈ యొక్క సమస్య కూడా తొలగిపోతుంది. దాని ఏమంటే యూరిన్ రిటెన్షన్ అంటాం. యూరిన్ రిటెన్షన్ అంటే యూరిన్ ఆపుకునే శక్తి, అది దీని ద్వారా వస్తుంది. ఈరోజు చెప్పిన ఈ యొక్క సబ్జెక్టు కరెక్ట్ ఫాలో అయితే, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు అది ఖచ్చితంగా దొరుకుతుంది. దీనికి సంబంధించిన ఫుడ్స్ ఏమున్నాయి, ఏం తినాలి, అవి కూడా చెప్పాం. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే చాలు, డాక్టర్తో పని ఉండదు ఇంకా. అదే వాళ్ళకి గర్భాశయం తీసేక ముందు ఏం అలా తొందర ఉండలేదు, అది తీసినాకే ఇలా అయిపోయాయి. ఎస్, అవన్నీ నేను అదే చెప్తున్నా కదా. ఇక ఆ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో పోయినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని తొలగించడము, కట్ చేయడం, ఇవే చూస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అని, ఈ ఒక స్ట్రాంగ్ డోసెస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ దేహం తట్టుకోలేదు. ఓకే ఓకే సార్. రైట్. కొంతమందికి తగ్గినప్పుడు కూడా యూరిన్ వస్తూ ఉంటుంది అంటారు సార్, అది ఎందుకు అదే అదేంటంటే ఆ దగ్గడం అనేది వైబ్రేషన్, అంటే గట్టిగా దగ్గుతాం కదా, బాడీలో మూమెంట్ అంటే ఒక రకంగా ఆ వైబ్రేషన్ వస్తుంది. ఈ చెస్ట్ లో వైబ్రేషన్ ఉంది కదా, అది ఆ ప్రెషర్ కి తట్టుకోలేరు, అంటే యూరిన్ బ్లాడర్ అంత వీక్ ఉంది అని అర్థం. అది సరి చేసుకోవడం ఎలా సార్? సేమ్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్. ఓకే సార్. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఒకటి పృథ్వీ ముద్ర, మెయిన్ పృథ్వీ ముద్ర. ఓకే, దీన్ని తర్వాత కిడ్నీ ముద్ర, ఇది చూడండి. ఇవి చేసుకుంటూ ఉంటే మీకు ఆ యూరిన్ బ్లాడరు, తర్వాత కిడ్నీ, వాటి యొక్క ఆరోగ్యం కూడా అద్భుతంగా తయారవుతుంది. ఈ సమస్యలు ఎవరికన్నా ఉంటే కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ యొక్క ముద్రలు, ఈ ఆకుప్రెజర్ పాయింట్, ఆహారం ఏంటి, నీరు ఎలా తాగాలి, సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే చాలు. జీవనశైలి అంతే, జీవనశైలి, మనం ఇచ్చే ముద్రలు, ఆకుప్రెజరు, ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే ఈ సమస్యలు రావు. ఓకే రైట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు కూడా ఇంత మంచి జ్ఞానాన్ని అందరికి అందించినందుకు మీకు మరొకసారి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.